ఎన్ని రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తారు? మీ పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే గత ప్రభుత్వంలో గత పాదయాత్రలో హామీ ఇచ్చారు, హామీతో మాకు ఒక జీవితంలో ఒక వెలుగు వస్తుంది అని ఆశపడ్డారు. ఆ ఆశగానే మిగిలింది అనుకోవచ్చా? ఏమైనా నెరవేరిందా? ఏం చెప్తారమ్మా? లేదండి, గత ప్రభుత్వం పాదయాత్రలో ఏం చెప్పారంటే ప్రభుత్వం పక్క ప్రభుత్వం మీద తెలంగాణ మనకి ఆంధ్రాలో ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామన్నారు. అంటే మేము ఏంటనుకున్నాం, మా సేవలు అలా గుర్తిస్తుంటే సేవలకు తగ్గట్టుగా ప్రభుత్వం పెంచినప్పుడల్లా 1000 రూపాయలు పెంచు. కానీ ఇలా మాట తప్పడం ఇప్పుడు అదే మాట వాగ్దానంగా ఆయన నిలబడిపోయారు. కానీ ఇలాగ అనుకో అలాంటప్పుడు మాకు అప్పుడు యాప్లు తక్కువ ఉండేవి, ఒకే యాప్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా 2 యాప్లు పెట్టారు. 2 యాప్ల్లోని ఒకేసారి చేసేస్తే అవ్వట్లేదు. దీనిలో వేరేగా దానిలో వేరేగా చేయాలి. గ్రోత్ అయినా టీహెచ్ఆర్ అయినా గర్భిణీ రిజిస్ట్రేషన్ అయినా ఏదైనా సరే అవన్నీ కాక మళ్ళీ సెల్లలు కానీ ఏవైనా పోతే మళ్ళీ రికార్డులు అప్డేట్గా ఉండాలని అది ఒకటి అవుతుంది. మళ్ళీ రికార్డులు రాయవలసి వస్తుంది. యువతల ఎంత ఏజ్డ్ అయిపోయిన రికార్డులు రాయాలి, యాప్లు చేయాలి, అన్నీ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు పని ఒత్తిడి పెరిగింది కాబట్టి పనికి తగ్గ వేతనమైనా ఇవ్వాలి కదండి. నెక్స్ట్ గత ప్రభుత్వం ఏంటంటే 700 గ్యాస్ ఉండేది, 350 సబ్సిడీ ఇచ్చేవారు, 350 మేము పెట్టుకున్నాం. అప్పుడు ప్రీ స్కూల్ పిల్లలకే వండివాళ్ళమే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే 1300 గ్యాస్ అయింది, ఒక్క పైసా ఇవ్వట్లేదు. ఇప్పుడు మెనూ ఛార్జీలు పెంచారు. గర్భిణీ బాధితులు గుడ్లు కూర, సాంబారు, కిచిడి, పులిహార అన్నీ పెట్టారు. ఇవన్నీ సరిపోతాడు. ఓన్లీ బియ్యము, పప్పు, నూనె ఆయన ఇచ్చేస్తే సరిపోద్దా? మిగతావండి ఇప్పుడు ప్రీ స్కూల్ పిల్లలకి 2 రూపాయలు ఇస్తున్నారు అందరు ఒక బుర్రకి. అలాంటిది 2 రూపాయలు అంటే ఒక సెంటర్లో 20 మంది పిల్లలు ఉంటే 40 రూపాయలు. 40 రూపాయలకి ఆకుకూర వచ్చేస్తుంది. ఆయన తింటున్నారా 40 రూపాయలు ఆకుకూర? ఒక పొరటాలకి ఒక పత్యం పెట్టడానికే 40 రూపాయలు ఆకుకూర చాలదు ఈ రోజులను బట్టి. అలాంటిది ఆకుకూర అంటే దానిలో ఎండుమిరపకాయలు, పోపులు అవన్నీ ఎంత అవుతాయండి? ఈ ప్రభుత్వం వచ్చాక చాలా కుంగి కుసించిపోతున్నాం. కానీ మేము బాధపడలేదు, ఎందుకంటే మాకు దేవుడు పెట్టిన భిక్ష అందు ప్రతిఫలంగా 10 మంది పెట్టేసి చెయ్యి చూపించాడు అన్న గౌరవం మీద అన్న దీని మీద మేము చేస్తున్నాం. అలాగని ఇంకా అనగాసేస్తే ఎవరు ఉండలేరండి. పిల్లిని ఎన్నాళ్ళు గదిలో పెట్టి బంధించి కొట్టగలరు చెప్పండి? ఒక్కసారి తలుపు తీసి చూస్తే తెలుస్తుంది. అందుకే ఇప్పుడు గలవెత్తాం. ఒక ఛాన్స్ అనుకోండి, మీ తల్లికి ముద్దులు పెట్టి వచ్చిన జన్మోహన్ ఇప్పుడు ఎందుకు మీ వైపు చూడడం లేదంట? మరి అవును, పెట్టించైనా ఖండించేస్తున్నారు. ఆయన నోట్దారి పెడుతున్న అందరినీ చూస్తున్నారు, కానీ మన నోట్దారి ముద్ద అందించి చెయ్యిని కట్ చేసేస్తున్నారు. అదేవిధంగా మా చెయ్యికి కూడా కొంచెం ప్రతిఫలం ఇస్తే మేము ఎంత బాగా చూస్తామో చూద్దరు కదా. అప్పుడు మేమే ఎందుకు కనబట్టలేదు ఆయనకి, జగనన్న గారికి? మేము చేసేది ఒక జీవిత చక్రం. గర్భస్థ శిశువు నుంచి కిషోర బాలిక వరకు మేము జీవిత చక్రం తిరుపుతాం. అంటే పెండం పడిన దగ్గర నుంచి అంగన్వాడీ టీచరు ఒక కేర్ టేకర్గా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక టీచర్గా, ఒక డాక్టర్గా సపోర్ట్ చేస్తుంది. ఆ పిల్లకి కనివని వరకు తల్లిగా కనిన తర్వాత నవజాత శిశువుకి ఏం జాగ్రత్త తీసుకోవాలి, తల్లి ఏం జాగ్రత్తలు తీసుకెళ్ళి 6 నెలలు తర్వాత పిల్లకి ఎప్పుడు ఫుడ్ పెట్టాలి అని హౌస్ విజిట్ నెలకు 3 సార్లు చేసి ఆవిడ్ని చక్కగా పోషకాహార లోపం లేకుండా అలా చేస్తుంటే మాకు ఈ పాటలు పెట్టించెయ్యనే ఖండించేస్తుంది. అందుకే మాకు కూడా ప్రతిఫలం మా చేతిలో పెట్టుబాబు జగనన్న అని బతిమాలుకుంటున్నాం. కానీ ఆయనకి ఎంత పిసరు కూడా కాదు. నిన్న కాక మొన్న వచ్చిన వాలంటీర్లకి 750 రూపాయలు చేశారు. ఆ 50 ఇల్లులు చేసిన ఆయన బిడ్డలు ఆయన వ్యవస్థ కాబట్టి చేశారు. మరి మేము కనబడలేదా? మేము 300 ఇల్లులు చేస్తున్నాం. 300 ఇల్లులకి మేము చేసినప్పుడు ఆయన పెట్టిన 750 లెక్కేసిన ఈ పాటికి మాకు ఎంత జీతం అవ్వాలో అలాగ ఆలోచించండి. మేము 1000 రూపాయలతో పెట్టుకోలేదు. అలా సంవత్సరానికి 750 పెంచినా మాకు ఈ పాటి 15,000 రావాలి. అది కూడా మీకు కనికారం లేదా తండ్రి? అది ఆలోచించండి. మేము అందులో ఆడవాళ్ళమే, మిగతా వాళ్ళందరికీ మగవాళ్ళు సపోర్ట్ అయినా ఉంటుంది. కానీ ఆడది అబల్లాగా రాత్రనిగా పగలగా మన అంగన్వాడీ మాత్రం ఒక్క ఆడదే జయించుకొస్తుంది. మిగతా డిపార్ట్మెంట్ అందరికీ మగవాళ్ళు సపోర్ట్ వస్తుంది, కానీ మాకు ఆ సపోర్ట్ లేదు. నిజంగా ఆడది అబల కాదు, సబలను నిరూపిస్తుంది అంగన్వాడీ. కనీసం దయచేసి ఈసారికైనా దిగొచ్చి మాకు ప్రతిఫలం ఇస్తావని నేను కోరుకుంటున్నాను తండ్రి. నువ్వు మిగతా ప్రభుత్వం అవన్నీ అనవసరం లేదా, దిగిపోతే వచ్చి ప్రభుత్వం వరకు మాకు జీతాలు లేకపోయినా పర్వాలేదు, ఉంటాం, పర్వాలేదు, ఏ షాప్లో పని చేసుకొని. కానీ నువ్వు ఇలా దుఃఖ పెట్టడం బాగులేదు. కాబట్టి నువ్వు ఎలాగైనా సరే మాకు జీతం పెంచి తీరవలసింది. బడ్జెట్ లేదన్నావు, ఇది మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం, పోషకాహార విలువ పెంచడం అన్నీ బాగానే ఉన్నాయి. మాకు ఒక 2000 పెంచడానికి 4 సంవత్సరాలు బట్టి నీకు దయలేదా తండ్రి? అది ఆలోచించుకొని కొంచెం దిగి వస్తారని మేము కోరుకుంటున్నాం.